హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. యూపీఎస్సీ 2026 ఫైనల్ లిస్ట్లో మీ నేమ్ ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు జస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే సరిపోదు, మెయిన్స్ కూడా క్లియర్ చేయాలి. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా, ఇందులో ప్రత్యేకత ఏమున్నదని అనుకోవచ్చు. నేను మీకు ఇక్కడ ఒక రిమైండ్ చేయాలనుకుంటే ఏంటి అని అంటే, ఇంకా జస్ట్ 12 మంత్స్ మాత్రమే యూపీఎస్సీ 2026 ఎగ్జామ్ రాయడానికి ఉన్నది. సో ఈ 12 మంత్స్లో మనం ఎంత బెస్ట్గా యూటిలైజ్ చేసుకుంటే అంత బెస్ట్ మనం 2026 ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వగలము. ఫైనల్ లిస్ట్లో ఉండే ఛాన్సెస్ కూడా హైగా ఉంటాయి. సో ఈ 12 ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, మీరు జస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేసినంత మాత్రాన మీరు యూపీఎస్సీ ఫైనల్ లిస్ట్లో ఉంటారు అని అనుకోవడం కూడా అపోహ. బికాస్ ఎవరైతే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ముందే మెయిన్స్ రెడీగా ఉంటారో, అంటే మెయిన్స్ రెడీగా అంటే జిఎస్, జనరల్ స్టడీస్ రెడీగా, నోట్ మేకింగ్ అండ్ జస్ట్ కొంత ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఉంటారో, అండ్ దెన్ ఎస్ఏ ఎవరైతే రెడీగా ఉంటారో, ఆప్షనల్ ఎవరైతే రెడీగా ఉంటారో, వీళ్ళ మధ్యలోనే కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్ ప్రిపరేషన్ అనేది ఎవరు చేయలేరు. జనరల్ స్టడీస్ అయినా, ఎస్ఏస్ అయినా, ఆరల్స్ ఆప్షనల్ అయినా సరే ఉన్న టైంలో ఎవరు కూడా కంప్లీట్ చేసుకోలేరు. బట్ అట్లీస్ట్ 60 to 70% సిలబస్ అయినా సరే మీరు ప్రిలిమ్స్ రిలీజ్ అయ్యే లోపే మీరు కంప్లీట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ టు గెట్ యూ ఇన్ టు ద లిస్ట్. ఓకే, సో ఇప్పుడు ఉన్న మనకి 12 మంత్స్లో మనం ఎన్ని మంత్స్ డెడికేటెడ్గా మెయిన్స్కి ఇస్తే మనము మెయిన్స్ క్లియర్ చేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయంటే, ఇప్పటి నుంచి మొదలుకొని మీకు 8 మంత్స్ అంటే జాన్యువరి వరకు కూడా మీరు మెయిన్స్ని స్ట్రెచ్ చేయాలి. అంటే ఈ 8 మంత్స్ని ఎవరైతే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళు డెఫినెట్లీ మెయిన్స్ మెయిన్స్ రెడీయే కాకుండా ఫైనల్ లిస్ట్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆ 8 మంత్స్ స్ట్రాటజీ అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఆల్రెడీ మనం ఇప్పుడు జూన్లో అయితే ఉన్నాము. సో ఈ జూన్ హాఫ్ ఆఫ్ ద మంత్ అయితే అయిపోయింది. సో నో వరీస్, ఇంకా మన చేతిలో 14 డేస్ అయితే ఉన్నది. ఈ 14 డేస్లో ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఎన్సీఆర్టీస్ చదవకపోయినా పీవైక్యూ అనాలిసిస్ అన్నది మస్ట్. ఈ పీవైక్యూ అనాలిసిస్ ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్ ఉన్నది కదా. సో ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్ ఈ సిలబస్ పాయింట్ తీసుకొని 2024, 2023, 2022 ఇలా 2024 నుంచి 2013 వరకు కూడా ఇయర్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారో ఒక బుక్ తీసుకోండి. లైక్ విశాల్ పబ్లికేషన్స్, అది టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అయితే టాపిక్ వైజ్ టాపిక్ అండ్ ఇయర్ వైజ్ అయితే క్వశ్చన్స్ ఉంటాయి. సో టాపిక్ అండ్ ఇయర్ వైజ్ క్వశ్చన్ ఉన్న విశాల్ పబ్లికేషన్స్ ఇంకొకటి కూడా ఉంది, వీలైతే నేను కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో ఆ బుక్ తీసుకొని మీరు అక్కడ చూడండి. టాపిక్లో ఇప్పుడు సపోజ్ ఆర్కిటెక్చర్ మీద ఉంది. సో ఆర్కిటెక్చర్లో ఒకసారి చోళాస్ ఆర్కిటెక్చర్ కోసం అడిగారు, ఒకసారి మౌర్యన్స్ ఆర్కిటెక్చర్ కోసం అడిగారు. సో ఇట్లా ఆర్కిటెక్చర్లోన డిఫరెంట్ డైమెన్షన్స్లో ఎలా అడిగారు అన్నది మీరు పీవైక్యూ అనాలిసిస్ అన్నది చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బుక్ రిఫర్ చేయాలన్నా, మీరు ఒక నోట్ మేకింగ్ చేసుకోవాలన్నా పీవైక్యూ అనాలిసిస్ బెస్ట్. ఎందుకనంటే మీరు పీవైక్యూ అనాలిసిస్ చేయకుండా మీరు ఒక బుక్ చదివేసి లేకపోతే నోట్ మేకింగ్ చేసేస్తే మీరు ఎంత చదవాలి, ఎంత డెప్త్ చదవాలి, ఎంత వరకు చదవాలి అనేది మీకు తెలియకుండా యూ విల్ లాస్ట్ ఇన్ ద వ్యాస్ట్నెస్ ఆఫ్ ది సిలబస్. ఈ సిలబస్లో అది ఉన్నది అని చెప్పేసి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్తో మీరు అన్నీ కూడా చదివేయడం, ఇంకా మీకు రివిజన్ చేసుకోకపోవడం, ఆన్సర్ రైటింగ్ కూడా చేయడం అన్నది జరగదు. సో మీరు ఫస్ట్ పీవైక్యూ అనాలిసిస్ చేస్తే ఎంత మట్టుగా చదవాలి, ఎంత వరకు చదవాలి, ఏ రిసోర్సెస్. ఇప్పుడు మీరు తీసుకుని ఒక స్టాండర్డ్ బుక్ తీసుకుంటే ఆ స్టాండర్డ్ బుక్ ఈ పీవైక్యూస్ ఇచ్చిన డిమాండ్ ప్రకారంగా కంప్లీట్ చేస్తుందా లేదా అనే అనాలిసిస్ కూడా మీకు వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు పీవైక్యూ అనాలిసిస్ చేశారు, ఆ తర్వాత ఒక బుక్ తీసుకోండి. ఆ బుక్లో పీవైక్యూ అనాలిసిస్ తగినట్లుగా డిఫరెంట్ డైమెన్షన్స్ ఆ బుక్లో కంప్లీట్ చేశారా లేదా అన్నది మీరు చూసి మీకు కంప్లీట్ చేశారు అని అనిపిస్తే అప్పుడు మీరు ఆ బుక్ ఉంచవచ్చు. లేదనంటే ఆ బుక్ మళ్ళీ మీరు రిటర్న్ పంపించవచ్చు. బికాస్ చాలా వరకు మార్కెట్లోన మెటీరియల్స్ అన్నది ఫ్లడ్ అయిపోయి ఉన్నది. సో ఇప్పుడు మీరు ఉన్న ఈ మెటీరియల్స్ని ఎంత లిమిటెడ్గా వాడుకుంటే అంత బెటర్. ఎక్కువ వాడేసి ఎక్కువ కంటెంట్ తీసుకొని చాలా వేస్ట్. లిమిటెడ్ నాలెడ్జ్ ఈజ్ బెటర్. ద లెస్ యూ నో ద మోర్ యూ గెయిన్. యూపీఎస్సీలో ఇదేనండి, ద లెస్ యూ నో ద మోర్ యూ గెయిన్. లెస్ యూ నో అని అంటే ఏదో కొంచెమే తెలియాలని కాదు,
మ్యాక్సిమం పీవైక్యూ అనాలిసిస్ చూసుకుంటే మీకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. వాడు ఏ డెప్త్లో అడుగుతున్నాడో తెలుస్తుంది, ఏ డైమెన్షన్స్లో అడుగుతున్నాడో తెలుస్తుంది. వీటి ప్రకారంగా మీ నోట్స్ అన్నది, మీ ప్రిపరేషన్ అన్నది ఉండాలి. అండ్ దెన్ స్ట్రాటజీ వచ్చినప్పటికీ స్ట్రాటజీస్ అని అంటే ఈ మంత్లో మీరు ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే ఏవైనా టాపర్స్ని మీరు ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే నేనైతే అనుదీప్ దూర్శెట్టి సార్ని అయితే మాత్రం ఎక్కువగా ఫాలో అవుతాను. బికాజ్ ఆయన చాలా కన్సైజ్గా చెప్పారు, అంటే కన్సైజ్ అంటే టు ద పాయింట్ క్లియర్గా అయితే చెప్పారు. సో ఆయన్ని ఫాలో అవ్వచ్చు. అండ్ దెన్ ఆయన బ్లాగ్ కూడా క్లియర్గా ఉన్నది కాబట్టి మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ సోర్సెస్ అంటే పీవైక్యూ అనాలిసిస్ చేసిన తర్వాత మీ సోర్సెస్ని కూడా మీరు లిమిట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆప్షనల్ కూడా డెసిషన్ తీసుకోవాలి ఈ టైంలోనే. అంటే ఆంథ్రోపాలజీ బెటరా, లేకపోతే సోషియాలజీ బెటరా, లేకపోతే మీ గ్రాడ్యుయేషన్లో ఉన్న సబ్జెక్ట్ బెటరా అని అన్నది మోస్ట్ ఆఫ్ ద టైం ఆప్షనల్కి ఇచ్చుకోండి. మిగతా టైము వీటి మీద మీరు పెట్టుకోండి. ఇది జూన్లో మీరు చేయాల్సిన పని. అండ్ కమింగ్ టు జూలైలో హిస్టరీ అండ్ ఎకానమీ అండ్ ఆప్షనల్ డైలీ మీరు ఈ వన్స్ జూలైలో డిసైడ్ అయిపోయిన తర్వాత జూన్లో డిసైడ్ అయిపోయిన తర్వాత జూలై నుంచి జాన్యువరి వరకు కూడా మీరు ఆప్షనల్ ఎవ్రీ డే చదవాల్సిందే. ఎందుకనంటే మీకు మెయిన్స్లోన కీ రోల్ ప్లే చేసేవి ఏంటి అని అంటే ఆప్షనల్, ఎథిక్స్, ఎస్ఏ. ఈ మూడు మీ దీస్ 3 ఆర్ ద గేమ్ చేంజర్స్ అండి. ఈ 3 మీరు మాత్రం ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యే లోపే మీరు రెడీగా ఉంటే డెఫినెట్లీ దెర్ ఆర్ హై ఛాన్సెస్ యూ విల్ బీ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఫైనల్. సో ఈ 3 కూడా మీరు రెడీగా ఉండాలి. సో ఆప్షనల్ కూడా ఒక బర్డెన్గా అవ్వకూడదు. రోజు చదివితే మీకు ఏమవుతుంది, ఎక్కువ ఒకేసారి ఆప్షనల్ 1 మంత్, కొంతమంది 1 మంత్లో చదువుతారు. నేను అదైతే రికమెండ్ చేయను. ఎందుకనంటే ఆప్షనల్ అన్నది ఒక పీజీ లెవెల్లోన రాయాలి. ఆప్షనల్ ఎప్పుడు కూడా ఆ లాంగ్వేజ్లోనే రాయాలి. ఇప్పుడు సోషియాలజీ ఉన్నదంటే సోషియాలజీ లాంగ్వేజ్లో రాయాలి, ఆంథ్రోపాలజీ ఉన్నదంటే ఆంథ్రోపాలజీ లాంగ్వేజ్లో రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషియాలజీ ఉన్నది, సూసైడ్ అనే టాపిక్ ఉంటుంది. ఆ సూసైడ్ అనే టాపిక్లో ఎమ్మెల్యే దుర్గం ఇన్ హిస్ బుక్ దిస్ వాజ్ ద రిటర్న్ అబౌట్ సూసైడ్ అని ఇట్లా వాటి లాంగ్వేజ్లో రాయాలి. సో అది మీరు డెవలప్ చేసుకోవాలని అంటే ఒక 1 మంత్ 2 మంత్ కంప్లీట్గా డెడికేటెడ్గా ఇస్తే సరిపోదు. బట్ రోజు చదివితే మీకు సెకండ్ రివిజన్ కూడా అయిపోతుంది ఆప్షనల్. సో జూలై నుంచి మీరు జాన్యువరి వరకు కూడా ఆప్షనల్ని స్ట్రెచ్ చేయాలి. ఓకే, ఇప్పుడు జూలై మంత్లో మనం చూసుకుంటే హిస్టరీ అండ్ ఎకానమీ అన్నది నేను మీకు ఇక్కడ ప్లాన్ చేశాను. వై హిస్టరీ అండ్ ఎకానమీ అని అంటే హిస్టరీ మీకు చదివిన తర్వాత మీకు ఎకానమీ కూడా చాలామంది హిస్టరీ ప్లస్ పాలిటీ చదువుతారు బికాజ్ అట్లా కాన్స్టిట్యూషన్ డెవలప్ అయ్యింది అట్లా. బట్ నేను ఎందుకు హిస్టరీ అండ్ ఎకానమీ ఇచ్చానంటే హిస్టరీ ఒక స్టాటిక్, ఎకానమీ ఒక డైనమిక్. మీకు డైనమిక్ అండర్స్టాండ్ అవ్వాలి అంటే మీరు రోజు న్యూస్ పేపర్ చదవాలి. మీరు జస్ట్ న్యూస్ పేపర్ చదివేస్తే కాదు కదా. ఎకానమీ కాన్సెప్ట్స్ మీకు క్లియర్ అయితేనే ఈ న్యూస్ పేపర్లో ఇచ్చిన ఆర్టికల్స్ మీకు అర్థమవుతాయి ఎకానమీ రిలేటెడ్. అందుకే ఇప్పుడు జూలైలో మీరు హిస్టరీ అండ్ ఎకానమీ చదివితే ఒక పక్క హిస్టరీ ఇంట్రెస్టింగ్గా స్టాటిక్ పోర్షన్ కాబట్టి ఉంటుంది. అండ్ ఎకానమీ కూడా మీరు కాన్సెప్ట్స్ క్లారిటీ వస్తే నెక్స్ట్ నుంచి న్యూస్ పేపర్లో ఇచ్చిన ఆర్టికల్స్ అర్థమవుతాయి. సో దట్ మీకు ఎకానమీ స్టాటిక్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ మీరు వాల్యూ ఎడిషన్గా న్యూస్ పేపర్ లేకపోతే మంత్లీ మ్యాగజైన్స్ లేకపోతే డిఫరెంట్ ఎకానమీ రిలేటెడ్గా రిలీజ్ చేసిన రిపోర్ట్స్ అన్నవి మీరు వాల్యూ ఎడిషన్గా మీ నోట్స్లో యాడ్ చేసుకోవడానికి ఎకానమీకే హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ ఆగస్ట్ పాలిటీ గవర్నెన్స్. సో ఈ పాలిటీ గవర్నెన్స్ హ్యూజ్ సిలబస్. సో ఈ ఆగస్ట్ మంత్ మీరు ఇది కంప్లీట్ చేసుకోవడానికి అయితే సరిపోతుంది అలాంగ్ విత్ ఆప్షనల్. అండ్ కమింగ్ టు సెప్టెంబర్ జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ ఎందుకంటే ఈ రెండు ఇంటర్లింకింగ్గానే ఉంటుంది. సో జాగ్రఫీలోన మనకి మోస్ట్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్ కూడా కలిసి వస్తుంది కాబట్టి సో మెనీ టాపిక్స్ సిమిలర్ లైన్స్లో ఉంటాయి కాబట్టి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా జాగ్రఫీ రిలేటెడ్గా వచ్చిన ప్రాబ్లమ్స్ని ఛాలెంజింగ్ చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటుంది అని డిజాస్టర్ మేనేజ్మెంట్ లింక్ చేసుకొని సెప్టెంబర్ మంత్లో మనం జాగ్రఫీ ప్లస్ ఎన్వైర్న్మెంట్ అయితే ప్లాన్ చేసాం. అండ్ అక్టోబర్
అక్టోబర్కి వచ్చినప్పటికీ మనకి ఎథిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆప్షనల్ అనేది పెట్టాను. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మనకి పెద్దగా ఎక్కువ క్వశ్చన్స్ ఏం రావు, జస్ట్ ఒక 3 to 4 క్వశ్చన్స్ అయితే వస్తుంది. బట్ మ్యాక్సిమం ఎథిక్స్ అయితే మాత్రం మీరు స్ట్రెచ్ చేయొచ్చు. అంటే రోజులో మీరు ఒక 10 hours చదివారు అనుకోండి. సో ఈ 10 hours మీరు దాదాపుగా ఒక 6 to 7 hours ఎథిక్స్కే ఇవ్వచ్చు. బట్ ఇన్ కేస్ ఈ జాగ్రఫీ ఎన్వైర్న్మెంట్ మీరు ఒక 10 hours చదివితే జాగ్రఫీ ఒక 5 hours ఇవ్వాలి, ఎన్వైర్న్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంకో 5 hours కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ అక్టోబర్లో కంప్లీట్ ఎథిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎందుకు ఇచ్చింటే ఎథిక్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. అండ్ కమింగ్ టు నవంబర్కి వచ్చినప్పటికీ కంప్లీట్ సొసైటీ, సోషల్ జస్టిస్ కంప్లీట్గా ఇదైతే మాత్రం నేను మీకు ఈ 2 ఒకే దగ్గర పెట్టడం అయితే జరిగింది. బికాస్ సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ డిఫరెంట్గా చదవాల్సిన అవసరం లేదు, సిమిలర్ లైన్స్లో ఉంటుంది. అండ్ కమింగ్ టు డిసెంబర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సెక్యూరిటీ, ఈ 2 కూడా మనకి బార్డర్ లింకింగ్తో అంటే ఇంటర్లింకింగ్గా ఉంటుంది కాబట్టి సో ఈ 2 ఒక దగ్గర పెట్టడం అయితే జరిగింది. అండ్ కమింగ్ టు జనవరికి మీకు ఏవైతే పెండింగ్స్ ఉన్నాయో, ఏమైనా పెండింగ్ సబ్జెక్ట్స్ ఉంటే ఆ పెండింగ్ సబ్జెక్ట్స్ జిఎస్ రెడీ నోట్స్ అయితే ఉండాలి. అండ్ మీరు ఒకవేళ మీరు జూలైలో హిస్టరీ చదువుతారు కదా, సో ఈ హిస్టరీలో వరల్డ్ హిస్టరీ కూడా టఫ్గానే ఉంటుంది, కంప్లీట్ చేయలేము. మేబీ జనవరిలో పెట్టుకున్నా సరే ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ జిఎస్ రెడీ అన్నది మీరు జనవరి కల్లా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఎస్ఏ, జనరల్ స్టడీస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలో చెప్పారు, బట్ ఎస్ఐ ఎలా కంప్లీట్ చేసుకోవాలో చెప్పలేదని మీరు అనొచ్చు. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఎస్ఐ ఎక్కువగా మీకు ఇండియా సెంట్రిక్ డెవలప్మెంట్, పొలిటికల్, హిస్టరీ రిలేటెడ్, సొసైటీ రిలేటెడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్, ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్, ఎకానమీ ఇండియా సెంట్రిక్ డెవలప్మెంట్లోకి వెళ్ళిపోతే ఫిలాసఫికల్ ఎస్ఐ అన్నది ఇస్తారు. సో ఈ డిఫరెంట్ ఎస్ఎస్కి మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే చాలామంది వీక్ 1 నుంచి అంటే వీక్లీ వన్స్ ఎస్ఏ ప్రాక్టీస్ చేయండి అని అంటారు. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే మీ దగ్గర ఒక కంటెంట్ లేకపోతే ఎస్ఏ ఎలా రాసేస్తారు? దట్స్ రియల్లీ ఎ స్టూపిడ్ సేయింగ్. ఒక ఎస్ఏకి చాలా ఒక వ్యాస్ట్ కంటెంట్ అయితే ఉండాలి. ఆ కంటెంట్ మీకు ఎప్పుడు వస్తుంది? మీరు కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవడమో, కొన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ కానీ, మంత్లీ మ్యాగజైన్స్ కానీ, గవర్నమెంట్ రిపోర్ట్స్ కానీ మీరు అవి కంప్లీట్ చేస్తేనే కదా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఏదైనా ఒక టాపిక్ ఇస్తే దాని కింద కంటెంట్ రాస్తారు. సో అందుకే మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 monthsలోన మీరు ఎస్ఏకి సంబంధించిన అంటే ఇప్పుడు ఈ రిలేటెడ్గా ఉన్న ఈ టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ తీసుకోండి. అంటే మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ ఎస్ఏ సోర్సెస్కి గ్యాదరింగ్ కోసం పెట్టుకోండి. అంటే ఇప్పుడు సండే మీరు ఏమైనా ఒక 2 hours లేకపోతే ఒక 3 hours లేకపోతే మిడ్ ఆఫ్ ద ఒక రోజు పోనీ వీక్లో 5 days 6 days ఆప్షనల్ చదివి 7th day కంప్లీట్గా ఎస్ఏకి ఇచ్చుకోండి. అంటే సోర్సెస్ గ్యాదరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఎడ్యుకేషన్ అన్న టాపిక్ తీసుకోండి. ఎడ్యుకేషన్ అన్న టాపిక్ మీద మీకు కోర్స్ ఉండాలి, డేటా ఉండాలి, ఒక స్టోరీ ఉండాలి, లేదా కేస్ స్టడీ తీసుకోవాలి. ఎడ్యుకేషన్కి ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వాలి, కంక్లూజన్ ఎలా ఇవ్వాలి, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కొన్ని ఎడిటోరియల్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఛాలెంజెస్ ఏంటి, అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉన్న రిపోర్ట్స్ ఏంటి, నీతి ఆయోగ్ ఏం చెప్పింది, లేకపోతే పిఎం స్పీచెస్ మనకి బాత్ అని ఒక ఉంటుంది, దాంట్లోనే పిఎం ఎడ్యుకేషన్ రిలేటెడ్గా చెప్పిన స్పీచెస్ ఏంటి. సో ఇవన్నీ కూడా మీరు గ్యాదర్ చేసుకోవాలి. గ్యాదరింగ్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ టాపిక్స్ మీద మీరు గ్యాదరింగ్ చేసుకోవడానికి మీకు 3 months పట్టేస్తుంది. వన్స్ ఇది గ్యాదర్ అయిన తర్వాత అప్పుడు నవంబర్ నుంచి డిసెంబర్, జనవరి వరకు మీరు ఏం చేయొచ్చు? వీక్లీ 2 essays అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. లైక్ సండే ఒక ఎస్ఏ రాయొచ్చు, అండ్ దెన్ వెడ్నెస్డే ఒక ఎస్ఏ అన్నది మీరు రాయొచ్చు. సో ఇట్లా మీరు నవంబర్, డిసెంబర్ వీక్కి 2 essays రాస్తే 20 essays కంటెంట్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేశారు. అండ్ దెన్ జనవరిలో కూడా మీకు జనవరి వచ్చినప్పటికీ మీకు ఓన్లీ పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవే నేను మీకు చేసుకోమని చెప్పాను కాబట్టి సో 3 essays కూడా రాసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. పెండింగ్ వర్క్స్ అంటే ఏంటి? పెండింగ్ కానీ లేకపోతే రివిజన్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి మీరు తక్కువ టైం ఇచ్చి మీరు ఎస్ఏకి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తే ఎక్కువ సమయాన్ని మీరు ఎస్ఏకి కేటాయించవచ్చు. మోస్ట్లీ మీరు జనవరిలో ఎథిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎస్ఏ ప్రాక్టీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆప్షనల్ కూడా సెకండ్ రీడింగ్లా అయిపోతే లేదా ఆప్షనల్ పెండింగ్స్ ఏవైనా కంప్లీట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ మీరు జిఎస్ పెండింగ్ ఉంచినా పర్లేదు జనవరి కల్లా.
బట్ ఎథిక్స్ అండ్ ఆప్షనల్ మాత్రం పెండింగ్ అన్నది దయచేసి ఉంచకండి. జాన్యువరిలోనే మీరు కంప్లీట్ చేసుకోండి. బికాస్ మీరు ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మీకు జనరల్ స్టడీస్ వాల్యూ ఎడిషన్ ఎగ్జామ్ ముందు వరకు అవుతూనే ఉంటుంది. అంటే వాల్యూ ఎడిషన్ అంటే రీసెంట్గా వచ్చిన ఏమైనా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా క్వశ్చన్ రావచ్చు. అంటే ఆఫ్టర్ ప్రిలిమ్స్ తర్వాత ఏమైనా కరెంట్ అఫైర్స్ వస్తే దాని రిలేటెడ్గా క్వశ్చన్ రావచ్చు. సో మీరు జాన్యువరి ముందులోపు మీరు మీ జిఎస్ స్టాటిక్ కంప్లీట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం కొంత వాల్యూ ఎడిషన్ అన్నది కూడా మీరు చేసుకోవాలి ఫ్రమ్ న్యూస్ పేపర్స్, మంత్లీ మ్యాగజైన్స్, రిపోర్ట్స్, లేకపోతే కురుక్షేత్ర యోజన అని చెప్పేసి మన్ కీ బాత్ స్పీచెస్ అని డిఫరెంట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి రిలీజ్ చేసిన రిపోర్ట్స్ కానీ డేటా కానీ ఇవి కొంచెం వాల్యూ ఎడిషన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు వీటిలో ఏవైనా మిస్ అయినా ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ అయిపోయిన వెంటనే మీరు ఈ డేటాని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో బిఫోర్ జాన్యువరి మీరైతే మాత్రం మీ స్టాటిక్ని కంప్లీట్ చేసుకోవాలి. సో ఏది జనరల్ స్టడీస్ స్టాటిక్ కంప్లీట్ చేసుకోవాలి. కొంత కరెంట్ అఫైర్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి. అదే కరెంట్ అఫైర్స్ అంటే వాల్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. బట్ మీరు మోస్ట్లీ మీకు 90% కూడా మీరు కంప్లీట్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఆప్షనల్ ఎథిక్స్ అన్నది అన్డౌటెడ్గా మీరు కంప్లీట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఎస్సే కూడా కంటెంట్ రెడీగా ఉండాలి. సో ఇది మీకు 10 months స్ట్రాటజీ అండి. సో ఇది 10 months స్ట్రాటజీ ఫర్ యూపీఎస్సి మెయిన్స్ 2026. వన్స్ జాన్యువరి అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడు కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే మనకి ఏమవుతుందనంటే ప్రిలిమ్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో మీరు ఇప్పుడు చేయాల్సిందంటే ప్రిలిమ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వెంటనే అంటే జనవరి 31 వరకు కూడా మీరు ప్లాన్ చేసుకున్న తర్వాత ఫిబ్రవరి 1 నుంచే మీరు ప్రిలిమ్స్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోవాలి. సో ప్రిలిమ్స్ మోడ్ ఆన్ చేసిన తర్వాత మీరు అట్లా చేయాలి. ఆల్రెడీ మీరు ముందే జిఎస్ నోట్స్ అవన్నీ కూడా మీకు రెడీగానే ఉంటాయి కాబట్టి ఇప్పుడు నుంచి మీరు టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. ఫిబ్రవరి మంత్ నుంచి అంటే స్పెసిఫిక్గా మళ్ళీ ప్రిలిమ్స్కి స్పెసిఫిక్గా చదవాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు మెయిన్స్ కంప్లీట్ చేశారు కాబట్టి సేమ్ సిలబస్ కూడా ప్రిలిమ్స్లో ఉంటుంది. సో మీరు టెస్ట్ సిరీస్కి ఏమైనా జాయిన్ అయినా ఆరల్స్ మీరు ఓన్గా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకున్నా సరే మీరు ప్లాన్ చేసుకొని ఆ విధంగా కూడా మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలన్నమాట. బికాజ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది రాను టఫ్ అయిపోతుంది కాబట్టి మీరు ఎక్కువగా పీవైక్యూ అనాలిసిస్ కూడా చేయాలి. సో పీవైక్యూ అనాలిసిస్ చేసి ఏ బేస్ మీద అడుగుతున్నారు అనే పాయింట్ మీద కూడా మీరు గమనించి అట్లా మీ ప్రిపరేషన్ అనేది ప్రిలిమ్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఈ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అట్లా మీరు ఒక టాపిక్ అనేది రివిజన్ చేసినట్లు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ మెయిన్స్ ప్రిపేర్డ్గా ఉంటారు కాబట్టి రివిజన్ చేసినట్లు చేసి దానికి టెస్ట్ సిరీస్ అనాలిసిస్ చేసుకోవడం, ఎక్కడ రాంగ్ చేశారు అనడం, దానికి మళ్ళీ నోట్స్ రాసుకోవడం. సో ఇవన్నీ కూడా మీరు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ సో ఈ 3 months కూడా మీరు ఏం చేయాలి, టెస్ట్ సిరీస్ రాయడము, పేపర్స్ అనలైజ్ చేయడము, మళ్ళీ దానికి నోట్స్ రాసుకోవడము, ఇలా చేసిన తర్వాత మేలో కంప్లీట్ రివిజన్ అన్నది మీరు చేసుకొని ఎగ్జామ్ కల్లా సరే మీరు రెడీగా ఉంటారు. సో ఇట్లా మీరు ఫిబ్రవరి రిలీజ్ అయ్యే ముందే మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. మీరు ఇప్పుడు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మరి ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలని మీరు అడగొచ్చు నాకు. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా వన్స్ మీరు పీవైక్యూస్ అనాలిసిస్ చేసిన తర్వాత ఒక టాపిక్ చదువుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చోలాస్ అనే టాపిక్ చదివారు. సో ఈ చోలాస్ అనే టాపిక్ చదివి చోలాస్ మీద పీవైక్యూస్ ఏమి ఇచ్చారు అని మీరు ఒకసారి చూసుకోండి మెయిన్స్. సో ఈ మెయిన్స్ పీవైక్యూస్ ఇచ్చిన తర్వాత ఈ పీవైక్యూస్ రాసి ప్రాక్టీస్ చేయండి. తర్వాత దీన్ని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇదే చోలాస్ మీద ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అన్నది ఇక్కడ అయిపోతుంది. సో దీనికోసం మీరు ఎక్కడెక్కడ కోచింగ్స్ జాయిన్ అవ్వక్కర్లేదు. వెబ్సైట్స్లో మీకు దొరుకుతాయో లేదా ముందు అంటే టెలిగ్రామ్స్లో కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఈ చోలా అనే టాపిక్ మీద
ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అడుగుతుంది, మెయిన్స్ క్వశ్చన్స్ కూడా అడిగే ఉంటుంది కాబట్టి సో ఆ రిసోర్సెస్ అంతా కూడా మీరు ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని ఉంటే సో ఆ రిసోర్సెస్ బట్టి మీరు ప్రాక్టీస్ చేసుకొని అక్కడే మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు స్పెసిఫిక్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనే కట్టాల్సిన అవసరం లేదు, జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వేలల్లో బిజినెస్ ఉన్నది. సో ఇప్పుడు మీరు ఆ వేలు కట్టి మీరు వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ పాటించక వాళ్ళు ఏదో చెప్తారని అనే బదులు మీ ఓన్ ప్రిపరేషన్ మీరు చేసుకోండి. సెల్ఫ్ స్టడీ అన్నది మీ అల్టిమేట్గా ఇదే విన్ అవుతుంది. ఎన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయినా ఏం చేసినా సెల్ఫ్ స్టడీ అన్నది లేకపోతే వేస్ట్. సో ఐ థింక్ ఈ వీడియో అన్నది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ UPSC 2026 ఆర్ UPSC రిలేటెడ్గా యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ.